మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కాల గోదావరి తీరాన స్థానికులు జరిపిన తవ్వకాల్లో దుర్గాదేవి విగ్రహం బయటపడడం సంచలనం కలిగించింది. గత వారం గోదావరి పరిక్రమణ యాత్రకు వచ్చిన పీఠాధిపతులు గోదావరి తీరాన అమ్మవారి శక్తి ఉందని తవ్వకాలు జరపాలంటూ స్థానికులను కోరారు. ఈరోజు ప్రత్యేక పూజలు చేసి స్థానికులు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం బయటపడింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. కాగజ్ నగర్ సబ్ డివిజన్ పరిధిలోని సిర్పూర్టి, కౌటాల, బెజ్జూరు, చింతలమానపల్లి, పెంచికల్పేట్, దహేగాం మండలాల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఈరోజు కౌటాల మండల కేంద్రంలోని తన నివాసం వద్ద గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కోనేరు కోనప్ప మాట్లాడుతూ 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ ఫలాలే నేరు ఫలితాలకు నిదర్శనమని, 2 ఏళ్లలో గ్రామాల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, వచ్చే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలం ఇటిక్యాల పహాల్లో దారుణం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక భీమరావు అనే సర్పంచ్ అభ్యర్థి వేట కొడవలతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి భర్త పోషెట్టిపై దాడికి యత్నించారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించి భీమరావును చితకబాది తాడుతో కట్టివేశారు. పోలీసులు భీమరావును అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.